ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసుకు సంబంధించి ఒక సంచలనమైనటువంటి విషయం మనం చూస్తున్నాం. సిపి సజ్జనార్ మీద మ్యాజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశాడు ఉదయ్ కృష్ణారెడ్డి. సజ్జనార్ తన కుటుంబ సభ్యులను ఎన్కౌంటర్ చేస్తానంటూ బెదిరించాడంటూ ఆరోపణలు చేస్తున్నాడు. ఇది సాధారణమైనటువంటి ఆరోపణ కాదు. ఒక సిపి మీద, అందులోని సజ్జనార్ మీద ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం అంటే, ఈ స్థాయిలో ఆరోపణలు చేయడం అంటే చిన్న విషయం కాదు. సో సజ్జనార్ తనని బూతులు తిట్టారని, తన అడ్వకేట్ను కూడా చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడని, అకాడమీలో 13 మంది తెలుగు ట్రైనీ ఐపీఎస్లు ఉన్నారు, వారి జీవితాలు కూడా నాశనం చేస్తానని బెదిరించాడని, సీసీటీవీ లేని చోట తనని విచారించారని, టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు తీసుకువెళ్ళి టార్చర్ చేసి విపరీతంగా కొట్టారంటూ ఇప్పుడు ఉదయ్ ఆరోపణలు చేస్తున్నారు. ఉదయ్ వ్యాఖ్యలను ఇప్పుడు కోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకుంది. సీసీటీవీ కెమెరాలు లేని చోట ఎలా విచారణ చేస్తారంటూ ప్రశ్నించి సజ్జనార్తో పాటు విచారణ జరిపిన పోలీసులకు కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అతాపూర్ సిఐకి షోకాజ్ నోటీసులు పంపించింది కోర్టు. 2 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకు తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు. ఒక మహిళ తనని వేధిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అంటూ కంప్లైంట్ చేయడం మనం చూసాం. ఆ తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి, మా ఇద్దరి మధ్యలో రిలేషన్ ఉంది, ఆ మహిళే నా వెంట పడింది, నాతో టైం స్పెండ్ చేసింది, పెళ్ళయిందని తెలిసిన తర్వాత కూడా నన్ను కలవడానికి వచ్చేది అంటూ తన భర్తకు కూడా నేను ఈ విషయం చెప్పానంటే, తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి ఒక లెటర్ రాయడం మనం చూసాం బయటికి. ఆ తర్వాత ఈ కేసుని డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకోవడం, సజ్జనార్ కూడా ఈ అంశంలో చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండడం మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి సజ్జనార్ మీద, సిపి మీదే డైరెక్ట్గా మేజిస్ట్రేట్కి ఫిర్యాదు చేశాడు ఉదయ్ కృష్ణారెడ్డి. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం, చాలా సంచలనమైనటువంటి పరిణామం. సజ్జనార్ మరి ఈ విషయంలో ఎలా రెస్పాండ్ అవుతారు? ఎందుకంటే ఇవి చిన్న ఆరోపణలు కాదు. తనని ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించడం, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించడం, బూతులు తిట్టడం, తన అడ్వకేట్ని చంపేస్తానని వార్నింగ్ ఇవ్వడం, అకాడమీలో మిగిలిన 13 మంది ట్రైనీ ఐపీఎస్లు ఉన్నారు, వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేస్తానని బెదిరించడం, సీసీటీవీ లేని చోట తనని విచారించారని చెప్పడం, ఇవన్నీ కూడా తనని చాలా తీవ్రంగా టార్చర్ చేశారని కూడా చెప్తున్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి. ఇవన్నీ సాధారణమైన ఆరోపణలు కాదు. ఒకవేళ దీంట్లో ఇప్పటికీ మనకు తెలియదు, ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకు తెలియదు. ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోపణలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కోర్టు కూడా చాలా సీరియస్ అయింది. అధికారులకు నోటీసులు కూడా ఇప్పటికే వివరణ ఇవ్వండి అని చెప్పి కోరినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఎటు పోబోతుంది అసలు ఈ కేసు? ఎక్కడ మొదలై ఎటు పోతుంది? ఇన్ కేసు ఒకవేళ ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పిన కోణంలో ఆలోచిస్తే సజ్జనార్కి ఎందుకంత, అంటే ఇన్ఫ్యాక్ట్ అతను చెప్పిన కోణంలో చూస్తే సజ్జనార్ ఏదో గ్రడ్జ్ పెట్టుకొని చేస్తున్నట్లుగా ఉంది ఇక్కడ. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ఫ్యాక్ట్, బట్ అతను చేస్తున్న ఆరోపణలు అలా ఉన్నాయి. అంత గ్రడ్జ్ పెట్టుకొని చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి ఆరోపణలు. మరి దీని మీద సజ్జనార్ ఎలా రెస్పాండ్ అవుతారు? ఇది కొత్త కోణం అనే చెప్పాలి. ఎందుకంటే ఒక ట్రైనీ ఐపీఎస్ మీద కంప్లైంట్ వచ్చింది, ఇరుపక్షాలు ఏం చెప్తున్నాయో వింటారు, ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకుంటారు, అంతవరకే ఉండాలి. కానీ ఇప్పుడు ఎవరైతే విచారణ చేయిస్తున్నారో వాళ్ళ మీద కూడా ఇప్పుడు కంప్లైంట్ చేస్తుంటే, అందులోని ఇంత దారుణమైనవి, ఎన్కౌంటర్ చేస్తానని, తన కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ అడ్వకేట్ని చంపేస్తానని, తనని తిట్టడం, కొట్టడం, టార్చర్ చేయడం, మిగిలిన ట్రైనీ ఐపీఎస్ల లైఫ్లు కూడా నాశనం చేస్తానని చెప్పారని, వి డోంట్ నో ఇందులో ఏది నిజం, ఎంత నిజం ఉందనేది మనకు తెలీదు. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ స్ట్రేంజ్ సిచ్యువేషన్. సో లెట్ us know more డీటెయిల్స్. నిర్మల మనతో జాయిన్ అవుతున్నారు. నిర్మల, విచారణ చేయడం ఒక ఎత్తు ట్రైనీ ఐపీఎస్కి సంబంధించిన ఇష్యూలో, అది కాస్త అటు తిరిగి సిపి మీదకి రావడం ఏంటి? అధికారులు తనని టార్చర్ చేశారని, ఇంత దారుణంగా తిట్టారని, చంపేస్తారని బెదిరించారు, కుటుంబ సభ్యుల్ని థ్రెట్ చేశారు, అడ్వకేట్ని థ్రెట్ చేశారని, మిగిలిన ఐపీఎస్ ట్రైనీ ఐపీఎస్ల లైఫ్లు నాశనం చేస్తారని, అంటే ఏదో ఎలా చెప్తున్నారంటే సజ్జనార్కి ఏదో పర్సనల్ గ్రడ్జ్ ఉంది ఈ విషయంలో అన్నట్లుగా చెప్తున్నాడు అతను. సో డీటెయిల్స్ ఏంటి అసలు ఈ అంశానికి సంబంధించి? ఏం జరుగుతుంది అసలు ఈ కేసులో? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మాత్రము మన అత్తాపూర్ పోలీసులు అయితే మరి తనని కస్టడీ కూడా కోరడం జరిగింది. 2 రోజులు కస్టడీ అయిపోయిన తర్వాత కూడా
ఆ 2 రోజులు కస్టడీలోకి తీసుకున్నాక కూడా తనని ప్రశ్నలతోటి సంధించడం కూడా జరిగింది. దీంట్లో కస్టడీలో భాగంగానే సజ్జనార్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సజ్జనార్ ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా మరి సజ్జనార్ గారు తనని క్వశ్చన్స్ వేసినప్పుడు కానీ తను నిర్లక్ష్యపు సమాధానం చెప్పడం కూడా జరిగింది. అంటే అవును తప్పు చేశాను, అమ్మాయిలు నన్ను ప్రపోజ్ చేశారు, నేను ఒప్పుకున్నాను, దాంట్లో తప్పేంటి అనే మాటలు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తను కోర్టులో ఉప్పర్పల్లి కోర్టులో మాత్రం ఉదయ్ కృష్ణారెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే సజ్జనార్ నన్ను బూతులు తిట్టాడు, నా ఫ్యామిలీని బ్రతకనివ్వనన్నాడు. ఇంకొకటి ట్రైనింగ్ IPS లు ఇంకా 13 మంది ఉన్నారు అకాడమీలో, వాళ్ళను కూడా నేను ఉంచను అక్కడ అని చెప్పేసి కూడా చెప్పాడు. తను తెలుగు ట్రైనింగ్ IPS లు వాళ్ళంతా కూడా వాళ్ళను కూడా ఉండనివ్వను, వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తానని చెప్పేసి బెదిరించాడు. నన్ను CC కెమెరాలు లేని చోట విచారించాడు ఇక్కడ సజ్జనార్ అని చెప్పేసి కూడా ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పుకొచ్చింది. అయితే దీని మీద ఇక్కడ కోర్టు కూడా విచారణ జరపాలి అని చెప్పేసి కూడా CC కెమెరాలు లేని చోట ఎలా విచారిస్తారు అని చెప్పేసి ఇటు సజ్జనార్ తో పాటు పోలీసులకు కూడా నోటీసులు జారీ చేసినట్టుగానైతే తెలుస్తా ఉంది. అత్తాపూర్ CIకి చాపస్ నోటీసులు కూడా పంపినట్టుగా కూడా తెలుస్తా ఉంది. 2 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ వివరణ కూడా ఇటు ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పటికే చాలా సార్లు చాలా విధాలుగా ఇటు పోలీసుల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు, ఇటు కోర్టును డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేశాడు. అలాంటిది ఇప్పుడు పోలీసులు మళ్ళీ కస్టడీ కోరారు కోర్టుని. మరో 2 రోజులు కూడా మాకు కస్టడీకి ఇవ్వాలి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు పిటిషన్ వేయడంతో మరి ఇక్కడ ఉదయ్ కృష్ణారెడ్డి అబద్ధం చెప్తున్నాడా అనే కోణంలో కూడా కోర్టు ఫస్ట్ సజ్జనార్ కానీ ఇటు CI కానీ వీళ్ళంతా 2 రోజుల్లో వివరణ ఇస్తే ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్ గా ఉదయ్ కృష్ణారెడ్డి విచారణలో భాగంగా కస్టడీ గురించి ఆలోచించే అవసరాలు ఉంటాయి అని చెప్పేసి కూడా కోర్టు అయితే వివరణ ఇవ్వాలి అని చెప్పేసి కోరినట్టుగా తెలుస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ సజ్జనార్ పైన ఇటు పోలీసుల పైన ఉదయ్ కృష్ణారెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రము ఇప్పుడు సంచలనంగా మారడమే కాకుండా పోలీసులకే సవాల్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు నందు. అంటే ఇక్కడ 2 కోణాల్లో ఈ విషయాన్ని మనం చూడాల్సి ఉంటుంది కదా నిర్మల. ఒకవేళ ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పినట్లుగా ఆలోచిస్తేనేమో సజ్జనార్కి లేదంటే ఇక్కడ విచారణ చేస్తున్న టీంకి ఏదో ఉదయ్ కృష్ణారెడ్డి విషయంలో పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని అతను అంత టార్చర్ చేస్తున్నారు, ఏదో ఇంటర్నల్ ఎజెండా ఉంటే అలా చేస్తున్నారు అని చూడాల్సి వస్తుంది. మనకు తెలియదు నిజమేంటి అనేది మనకు తెలియదు, బట్ అలా అంత దారుణమైనటువంటి ఆరోపణలు ఆయన చేస్తున్నారు. సో అదొక కోణం అయితే, మరోవైపు ఒకవేళ ఉదయ్ కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలు కనుక అబద్ధం అని తేలితే ఇట్స్ గోయింగ్ టు బీ మోర్ ప్రాబ్లం. ఆయనకి ఇప్పటికే ఉన్న తలనొప్పి సరిపోనట్లు ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఈ 2 కోణాల్లో చూస్తే ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఈ 2 కేసెస్ని చూస్తే? ఎస్ నందు, ఇక్కడ ఒకవేళ ఉదయ్ కృష్ణారెడ్డి మళ్ళీ గేమ్ ఆడాడు, తన అబద్ధమే చెప్తున్నాడు అనేది రుజువు అయ్యింది అంటే కనుక ఉదయ్ కృష్ణారెడ్డికి మరిన్ని సెక్షన్లు కూడా యాడ్ చేసే అవకాశం ఉంది. మరిన్ని సెక్షన్ల కింద మరీ కేసులు పెట్టి మళ్ళీ ఇంకా కూడా తనకు శిక్ష పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తను అసలు స్టార్టింగ్ నేను ఏ తప్పు చేయలేదన్నాడు. తర్వాత కొన్ని ఆధారాలు బయటపడ్డ తర్వాత తన బాధితులు ఒక్కొక్కరుగా 2 మహిళలు బయటికి రావడంతో కూడా అతను అవును నేను తప్పు చేసా, ఇప్పుడు తప్పేంటి అని చెప్పేసి కూడా నిలదీయడం మొదలెట్టాడు. ఇటు పోలీసులకు కూడా తను రివర్స్ క్వశ్చన్ చేయడం మొదలుపెట్టాడు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ వీళ్ళు మళ్ళీ కస్టడీకి కోరుతున్నారనే ఒక నేపథ్యంలో తన భయంతో ఏమన్నా ఇలా చెప్పుంటాడా అనేది కూడా కోర్టు అయితే కన్సల్ట్ చేయదలుచుకుంది. అందుకే వీళ్ళు వివరణ ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అత్తాపూర్ CIకి ఇటు సజ్జనార్తో పాటు అందరూ కూడా వీళ్ళు వివరణ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోపణల పైన కోర్టు ఒకసారి పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి నందు. రైట్, థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఓ పక్క విచారణ జరుగుతున్న సమయంలోనే విచారణ చేస్తున్న అధికారుల మీద CP మీద ఇంత దారుణమైనటువంటి ఆరోపణలు రావడం అనేది ఈ కేసులో సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ కోణంలో కూడా కోర్టు వివరణ కోరుతున్న సందర్భం. నిజంగానే CCTVలు లేని చోట అతన్ని విచారించారా, విచారిస్తే ఎందుకు విచారించారు అనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దాంతోపాటు అతన్ని నిజంగానే ఈ స్థాయిలో బెదిరించారా, భయపెట్టే ప్రయత్నం చేశారా, అంటే అసలు అంత అవసరం ఏముంటుంది అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. CPకి కానీ ఇప్పుడు విచారణ చేస్తున్న అధికారులకు కానీ అతని మీద పర్సనల్ గ్రడ్జ్ ఏమైనా ఉంటుందా, లేదంటే అతన్ని ఈ కేసులో ఎలాగైనా ఏదో ఇరికించాలన్న ప్రయత్నం, లేదంటే నేరం ఒప్పుకోకపోతే నిన్ను ఇలా చేస్తాం అలా చేస్తామని ఇలా బెదిరించాల్సిన అవసరం ఏముంటుంది అంటే కొంచెం కాదు చాలా స్ట్రేంజ్
ఆరోపణలు ఇవన్నీ కూడా చాలా స్ట్రేంజ్గా ఉన్నాయి. అందులోనూ సజ్జనార్ విషయంలో చాలా సీనియర్ అధికారి, ఎన్నో విభాగాల్లో ఆయన పనిచేశారు. అలాంటి అధికారి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం అంటే చిన్న విషయం కాదు. ఒకవేళ కనుక ఇవి అబద్ధం అని తేలితే అనవసరంగా డిపార్ట్మెంట్కి, సజ్జనార్కి, వీళ్ళందరికీ కూడా అతను ఏదో విలన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అన్నెసెసరీగా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించి వీళ్ళందరికీ శత్రువు అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం అంటే ఒక బ్యాడ్ ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది డిపార్ట్మెంట్లో. లేదు, ఒకవేళ అతను చెప్పిన దాంట్లో నిజం గనక ఉంది అంటే, ఇంత కాకపోయినా ఎంతో కొంత గనక ఈ విషయాల్లో నిజం గనక ఉంది అనుకుంటే అది సజ్జనార్తో పాటు అందరికీ ప్రాబ్లం అవుతుంది, డిపార్ట్మెంట్లో చాలామందికి ప్రాబ్లం అవుతుంది. మోరోవర్ అలాంటి అవసరం ఎందుకు వచ్చింది అనేది కూడా తెలియాల్సి ఉంటుంది. అంటే రీజన్ ఏంటి, అంత కోపం, అంత గ్రెడ్జ్ ఎందుకు ఉంటుంది అనే దానికి మళ్ళీ ఏదో ఒక రీజన్ వెతకాల్సిన అవసరం ఉంటుంది. సో మొత్తం మీద ఇది మరొక మలుపు తిరగడం మనం చూస్తూనే ఉన్నాం. సో మీకేమనిపిస్తుంది? లేదు అంటే ఉదయ్ కృష్ణారెడ్డికి ఈ విషయంలో ఇంకేదైనా ప్లాన్ ఉందా? అంటే ఇలాంటి ఆరోపణలు చేయడం వీటి వెనక ఇంకేదైనా ప్లాన్ ఉందా, ఇంకేదైనా స్ట్రాటజీ ఉందా? మీ అభిప్రాయం ఏంటి ఈ అంశానికి సంబంధించి? మీకేమనిపిస్తుంది ఇవన్నీ వింటుంటే? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఒక షాకింగ్ అప్డేట్ వచ్చిన తర్వాత ఈ అంశానికి సంబంధించి, కొత్త మలుపు తిరిగిన తర్వాత వీఆర్ గోయింగ్ టు రిపోర్ట్ యూ ఎవ్రీ మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఈ అంశానికి సంబంధించి. అండ్ సజ్జనార్ ఏమని సమాధానం చెప్తారు ఈ అంశం మీద అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆర్టీవీ సజ్జనార్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుంది అనేది. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో.